చెల్లెలకు పెళ్లి మళ్ళీ మళ్ళీ అని చెప్పేసి అమరావతి రాజధానికి సంబంధించినటువంటిది పునఃప్రారంభం అని చెప్పేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మళ్ళీ రెండోసారి పునఃప్రారంభం చేశారు. అంటే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, నరేంద్ర మోడీ గారిని లేదా కూటమి ప్రభుత్వాన్ని నేను సూటిగా ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను. అంటే పిలవడానికి చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు లేకపోయినా రావడానికి ప్రధానమంత్రిగా మీకైనా సిగ్గు ఉండాలి కదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఆ చేతులతోనే కదా మీరు 2015 అక్టోబర్ మాసంలో వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసినటువంటిది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 3 ముక్కల ఆట ఆడితే ఆ 3 ముక్కల ఆటలో మీరు కూడా భాగస్వాములై ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఒక ఆట ఆడుకున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి తగదనమ్మా అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు. పోనీ ప్రధానమంత్రి గారు వచ్చారు, ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది, ఈ ప్రభుత్వం పైన కింద ఉన్నటువంటి 2 ప్రభుత్వాలు మీయే కాబట్టి మీరు ఇంకా ఏమన్నా ఇస్తారేమో అని చెప్పేసి దాదాపు 49,000 కోట్ల రూపాయల 49,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టులు 74 పనులను ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్నామని చెప్పేసి ఓ పెద్ద ఎత్తున టీవీలలో, పత్రికల్లో, సోషల్ మీడియాలో 100 మాగదుల చేత విపరీతమైనట్టు ప్రచారం చేయించారు. కానీ చివరికి ప్రధానమంత్రి గారు వచ్చి ఆ డయాస్ పైన వచ్చి రవిశంకర్ గారు ఉపన్యాసం ఇచ్చిన పద్ధతుల్లో అది చేయగలరు, ఇది చేయగలరు, అది వాగగలరు, ఇది చేయగలరు అని చెప్పేసి మనకే అల్లికల్లి సున్నాకు సున్నా అని చెప్పి మనకు సున్నా చుట్టిపోయాడు తప్ప ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. పైగా రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించి ఈ రోజు మేము హితోధికంగా సహాయం చేశామని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు మీరు? ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి 15,000 కోట్ల రూపాయలు ఇప్పించారు. అదే విధంగా ఆసియా అభివృద్ధి బ్యాంకు దగ్గర నుంచి మరొక కొన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పించారు. అదే విధంగా హుడ్కో బ్యాంకు దగ్గర నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పు ఇప్పించారు. అప్పు ఇప్పిస్తే ఆ అప్పు ఎవరు కట్టాలి? తిరిగి ప్రజలే కదా కట్టాల్సింది. ప్రజలపైన పన్నుల భారం వేస్తేనే కదా తిరిగి వాటిని కట్టేది. కాబట్టి ప్రధానమంత్రి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రానికి ఏమైనా సహాయం చేశారా? ఏమి చేయలేదు. కాబట్టి ఒక్క రూపాయి కూడా సహాయం చేయకుండా మాటల గారడి చేసి ఒకరి డబ్బా ఒకరు బాగా కొట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ డబ్బా లోకేష్ బాబు కొడితే, లోకేష్ డబ్బా చంద్రబాబు కొడితే, చంద్రబాబు డబ్బా ప్రధానమంత్రి కొడితే, ప్రధానమంత్రిని వీళ్ళందరూ కలిసి డప్పులు దరువు మోగించారు తప్ప ఈ రాష్ట్రానికి ఒరిగినటువంటి ప్రయోజనం ఏమైనా 0.1% ఏమైనా ఉందా? ఏమైనా ఇచ్చారా? గ్రాంట్ గా ఏమైనా ఫ్రీగా ఈ రాష్ట్రానికి ఏమైనా ఇచ్చారా? ఏ ఒక్కటి ఇవ్వలేదు. పైగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ప్రపంచ రాజధానిగా మారుస్తానని చెప్పేసి ఒక కార్పొరేట్ నగరంగా మార్చడానికి కావాల్సిన ప్రయత్నం నేను కొనసాగిస్తున్నానని చెప్పాడు. ఇప్పటికే 2 దఫాలుగా 53,000 ఎకరాలు ప్రభుత్వ భూమిని కలుపుకొని 53,000 ఎకరాలు తీసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ పేరుతో 8 ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా అక్కడ నిర్మాణం చేపడుతున్నాం. రైల్వే స్టేషన్ కావాలి, ఎయిర్పోర్ట్ కావాలి, స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించినటువంటి యూనివర్సిటీ కావాలని చెప్పి 9, 10, 11 అంశాలు విపరీతంగా ప్రకటించింది. దానికి మరొక 44,000 ఎకరాలు అంటే 97,000 ఎకరాల్లో 1, 2 కాదు 97,000 ఎకరాలు ప్రజల దగ్గర నుంచి భూములు తీసుకొని భూమితో వ్యాపారం చేయడానికి కావాల్సిన ప్రయత్నం తప్ప అక్కడ అంత ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కార్పొరేట్ నగరం నిర్మాణం జరుగుతుందని చెప్పి ప్రచారం చేస్తున్నాడు. ఇప్పటికీ ఎక్కడైనా మనం సికింద్రాబాద్ లో చూసినాం రైల్వే స్టేషన్ 25 ఎకరాల్లో ఉంది. విజయవాడలో రైల్వే స్టేషన్ చూసాం 18 ఎకరాల్లో ఉంది. విశాఖపట్నం జంక్షన్ చూసాం 18 ఎకరాలు 15 ఎకరాల్లో ఉంది. కానీ ఒక్క అమరావతిలో రైల్వే స్టేషన్ కు 4,700 ఎకరాలు కావాలంట. పక్కన 40 కిలోమీటర్ల దూరంలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది గన్నవరంలో. మళ్ళీ తిరిగి ఇక్కడ ఇంకొక ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ప్రకటించి దానికి మళ్ళా కొన్ని వేల ఎకరాలు అని చెప్పి ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ఒక భూ బ్యాంకు ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి ప్రకటిస్తున్నాడు. ఆ భూ బ్యాంకు పేరుతో ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం తప్ప ఇక్కడ ప్రజలకు, రైతాంగానికి లేదా నిరుద్యోగులకు ఉపయోగపడే పద్ధతిలో ఏమైనా చేస్తా ఉన్నారా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మళ్ళా వైపు నుంచి చెప్తా ఉన్నాడు, నేను మొత్తం బయట దేశాల నుంచి మన దేశంలో ఉన్నటువంటి కంపెనీలు అన్ని కూడా ఆహ్వానిస్తా ఉన్నాం, ఆ కంపెనీల ద్వారా ఉపాధి కల్పిస్తున్నాం అని చెప్పి ప్రకటించడానికి మొన్ననే ఋషికొండ పైన
ఒక్కొక్క ఎకరం వచ్చేసి దాదాపు ఆయన అమ్మినటువంటి 22 ఎకరాలు ఏదైతే ఉందో 99 పైసలు ఒక్కొక్క ఎకరం, 99 పైసలు. అది కూడా ఏంది, టీసీఎస్ కంపెనీ, టాటా వాళ్ళ కంపెనీకి ఈ ఋషికొండలో దాదాపు 350 కోట్లు, 400 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని 22 రూపాయలకి ఇచ్చాడు, 22 రూపాయలకి ఇచ్చాడు. కానీ అక్కడి నుంచి వచ్చే ఉద్యోగం ఎంత, ఉపాధి కల్పన ఎంత, ఈ రాష్ట్రానికి కలిగేటువంటి ప్రయోజనం ఎంత, దాని గురించి లేదు. ఇక్కడేమో వాళ్ళకు తక్కువ ఇచ్చి అక్కడ నుంచి అమ్మాయిలు తీసుకోవడం. మరొక సూట్ కేస్ కంపెనీ, దానికి భూములు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు నిన్నటి వరకు పేపర్ల నిండాకు ఇండోసాల్ కంపెనీ, శ్రీడి సాయి ఎలక్ట్రికల్స్, అది ఇది పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డికి ఇది బినామీ కంపెనీ అని చెప్పినటువంటి అదే ఇండోసాల్ కంపెనీకి ఈరోజు ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు దగ్గర ఉన్నటువంటి ఆడ ఉన్నటువంటి ఆ విలేజ్ దగ్గర ఒక్క ఎకరం 20 లక్షల రూపాయల పేరుతో 6,740 ఎకరాలు కట్టబెడతా ఉన్నారు. 6,740 ఎకరాలు అంటే ఒక్కొక్క ఎకరం ₹1,00,00,000 అయ్యేటువంటి భూమిని ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు సిండికేట్ గా మారి, నిన్నటి వరకు అవినీతి పరులు అన్నావు, నిన్నటి వరకు దొంగలు అన్నావు, ఈరోజు రెడ్ బుక్ లో ఆ పేర్లు ఉన్నాయని చెప్పావు. మరి రెడ్ బుక్ లో పేర్లు ఉన్నటువంటి రాసుకున్న లోకేష్ బాబు గారే తిరిగి దీన్ని పలానా డేట్లోగా వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నాం అని చెప్పి ప్రకటిస్తున్నాడు. అంటే ప్రభుత్వం గతంలో చెప్పినటువంటి దానికి ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న దానికి ఏమాత్రం తేడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వేసుకొని తిరిగిన చెప్పులనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వేసుకుంటారు. ఏంటి మార్పు జరిగింది ఒకటి అడుగుతాను. చంద్రబాబు నాయుడు గారు ఒక్కటి 6 పాయింట్ ఫార్ములా అని చెప్పి అక్కడ నుంచి అమ్మాయిలు తీసుకోవడం. మరొక సూట్ కేస్ కంపెనీ, దానికి భూములు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు నిన్నటి వరకు పేపర్ల నిండాకు ఇండోసాల్ కంపెనీ, శ్రీడి సాయి ఎలక్ట్రికల్స్, అది ఇది పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డికి ఇది బినామీ కంపెనీ అని చెప్పినటువంటి అదే ఇండోసాల్ కంపెనీకి ఈరోజు ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు దగ్గర ఉన్నటువంటి ఆడ ఉన్నటువంటి ఆ విలేజ్ దగ్గర ఒక్క ఎకరం 20 లక్షల రూపాయల పేరుతో 6,740 ఎకరాలు కట్టబెడతా ఉన్నారు. 6,740 ఎకరాలు అంటే ఒక్కొక్క ఎకరం ₹1,00,00,000 అయ్యేటువంటి భూమిని ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు సిండికేట్ గా మారి, నిన్నటి వరకు అవినీతి పరులు అన్నావు, నిన్నటి వరకు దొంగలు అన్నావు, ఈరోజు రెడ్ బుక్ లో ఆ పేర్లు ఉన్నాయని చెప్పావు. మరి రెడ్ బుక్ లో పేర్లు ఉన్నటువంటి రాసుకున్న లోకేష్ బాబు గారే తిరిగి దీన్ని పలానా డేట్లోగా వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నాం అని చెప్పి ప్రకటిస్తున్నాడు. అంటే ప్రభుత్వం గతంలో చెప్పినటువంటి దానికి ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న దానికి ఏమాత్రం తేడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వేసుకొని తిరిగిన చెప్పులనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వేసుకుంటారు. ఏంటి మార్పు జరిగింది ఒకటి అడుగుతాను. చంద్రబాబు నాయుడు గారు ఒక్కటి 6 పాయింట్ ఫార్ములా అని చెప్పి ప్రజలందరినీ మోసం చేశాడు. వెనక్కి తిరిగి చూస్తే అప్పులు ఉన్నాయని చెప్పాడు. ఇంతవరకు ఉచిత బస్సు ప్రయాణం నడవలేదు, అదేవిధంగా గ్యాస్ అందరికీ రాలేదు, అమ్మ ఒడి రాలేదు, అదే తల్లికి వదనం రాలేదు. ఇంకా ఏమి ఇచ్చావు అని అడుగుతున్నావు. రైతులకు భరోసా, రైతు భరోసా అని చెప్పి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పావు. ఖరీఫ్ సీజన్ పోయింది, రబీ సీజన్ పోయింది, మళ్ళీ సీజన్ మొదలైంది, కానీ 20,000 రూపాయలు ఇవ్వడం లేదు. ఇన్ని రకాల మొత్తం అప్పులు ఉన్నాయని చెప్పి 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని చెప్పి ప్రచారం చేశావు. నిన్న అసెంబ్లీలో మీ పయ్యావుల కేశవ్ గారు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి, కాగు దగ్గర నుంచి నివేదిక వచ్చి 7 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పి ప్రకటించాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాల పునాదుల పైన ప్రభుత్వాన్ని నడపాలనుకుంటే ఇది సాధ్యం కాదని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే మన అన్నమయ్య జిల్లా విడిపోయి దాదాపు 3 సంవత్సరాలు కావస్తా ఉంది. ఇంతవరకు 3 సంవత్సరాల కాలంలో ఇక్కడ సాధించినటువంటి అభివృద్ధి ఏమీ పెద్ద కాలేదు. మనకు నీటిపారుదల ప్రాజెక్టులు ఉన్నటువంటి అన్నమయ్య డ్యామ్ తెగిపోయింది, అది అట్లే కొట్టుకొని పోయింది ఇసుకాసుల మూలంగా. తర్వాత పించా డ్యామ్ అది అట్లే ఉంది, శ్రీనివాసపురం అది అట్లే ఉంది, వెలిగల్లు ప్రాజెక్ట్ అన్నారు అది అలాగే ఉంది. అన్ని మొండిగోడలు ఎక్కిరిస్తా ఉన్నటువంటి పరిస్థితి జిల్లాలో కనిపిస్తా ఉంది. రైల్వే లైన్ అన్నారు, బెంగళూరు టు మన కడప టు బెంగళూరు రైల్వే లైన్ అన్నారు, ఈ దారుట్టి పోతుంది అన్నారు. ఆయన ముఖ్యమంత్రి కానప్పుడు ఆ దారి తిప్పాడు. ఈయన ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా మర్చిపోయాడు. బెంగళూరు రైల్వే లైన్ లేదు. అదేవిధంగా జ్యూస్ ఫ్యాక్టరీలు అన్నారు, మదనపల్లి టమోటా ఫ్యాక్టరీలు అన్నారు, ఒక్కటి హార్టికల్చర్ పంటలు అన్నారు, ఒక్కటి అమూల్యకి రాలేదు. అక్కడ మైనింగ్ ఒకటి ఉంటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచినట్టు మైనింగ్, దాన్ని ఈరోజు
ఎంప్రదా కంపెనీకి టోకును అమ్మేశారు. నిన్నటి వరకు ఆయన వైఎస్ఆర్సీపీ అన్నారు, డబ్బు సంచులు వచ్చి ఎలక్షన్స్ లో కొనుగోలు చేశారన్నారు. అరే ఎంప్రదా కంపెనీకి ఈరోజు ఒక ముందు రోజు అసెంబ్లీ జరిగేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాని అంతు చూడాలన్నారు. అక్కడటువంటి మైనింగ్ మినిస్టరు ఆయన మన మచిలీపట్నం ఎమ్మెల్యే ఈరోజు మంత్రి గారు ఆయన కూడా దానికి సంబంధించి దీని అంతు చూస్తామన్నారు. మరి తెల్లారేటప్పటికి ఏమన్నా డబ్బు సంచులు వచ్చి మీ తలుపులు తట్టాయా? అది బోగస్ కంపెనీ అన్నటువంటి వారికి మొత్తం 10 సంవత్సరాలకు కావాల్సినటువంటి టార్గెట్ పెట్టి 60 లక్షల టన్నులు ఏకఛత్రంగా తోలుకోమని చెప్పి ఎలా పర్మిషన్లు ఇచ్చారు? కాబట్టి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి గనులు, వనులు, వనరులు, భూములు కొల్లగొట్టుకొని పోయేటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. నీటిపారుదల ప్రాజెక్టులో ఎక్కడైతే బొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. రవాణా సౌకర్యాలు సరైన పద్ధతుల్లో, విద్యా సౌకర్యాలకు సంబంధించి మదనపల్లిలో యూనివర్సిటీ పెడతామన్నారు, అది లేదు. మెడికల్ కాలేజ్ పెడతామన్నారు, అది లేదు. రాజంపేటలో మెడికల్ కాలేజ్ అన్నారు, అది లేదు. చంద్రబాబు నాయుడు గారే రాజంపేట కేంద్రంగా ఉపన్యాసం ఇచ్చారు, ఇంతవరకు అతిగతి లేదు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అన్నమయ్య జిల్లా సమితి నేతృత్వంలో మే 31వ తారీఖున అన్నమయ్య జిల్లా సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ విద్య, వైద్యం, ఉపాధి, రవాణా, అదేవిధంగా అనేక అంశాల, వ్యవసాయం, వివిధ అంశాలపైన చర్చించడానికి ఈ రాయచోటి పట్టణం వేదిక అవుతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పాలక వర్గాలను ప్రజలు ఎప్పటికప్పుడు వారిచ్చిన వాగ్దానాలను నిలవేయడానికి పోరాటాలు, డిమాండ్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. రాజకీయ నాయకుల ఉపన్యాసాలు, రాజకీయ నాయకుల యొక్క వాగ్దానాలు, అధికార పార్టీ వాగ్దానాలు నమ్మి దాంట్లో కొట్టుకొని పోతే ఆ ప్రభుత్వం వచ్చి భ్రష్టుపడటానికి 3 సంవత్సరాలు పట్టింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 3 నెలల్లోనే ఇది భ్రష్టుపట్టిపోయినటువంటిది అందరికీ తెలిసిపోయింది. సంచులు ఓపెన్ చేశారు, ఎక్కడికక్కడ లోపలికి తోసేస్తున్నారనేటువంటిది బయటంతా టాకు. ఉచిత ఇసుక, పచ్చి అబద్ధం, దాంట్లో డబ్బులు, పూర్తిగా రాత్రి మహళ్ళు తోలేటువంటిది, మైన్స్ కొల్లగొడతా ఉన్నారు. కాబట్టి భూములు ఎక్కడికక్కడ సర్వే నంబర్లతో సహా మేము చెప్తాం, జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటే దానికి సహకరించినటువంటి విఆర్ఓ, విఆర్ఏ అలాంటి చిన్న స్థాయి అధికారులు వాళ్ళు స్థానభ్రంశం చేస్తా ఉన్నారు. లేదంటే పక్క జిల్లాలకు వాళ్ళను సంతకాలు చేయకపోతే పంపిస్తా ఉన్నారు. వంక, వాగు, కొండ, పొరంబోకు, ఈనాం భూములు మొత్తం కైకర్యం జరిగిపోతా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా నియంత్రణ లేనటువంటిది గతంలో జరిగింది. పెద్దవాళ్ళు తప్పు చేస్తే లేదా మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అక్కడ ఫైళ్లు కాల్చారని మీ సిసోడియా కమిటీ చెప్పింది, ఇది ఇంతవరకు అరెస్ట్ కూడా లేదు. ఎందుకు జరగడంలా అంటే మీ రెడ్ బుక్ రాజ్యాంగంలోకి వచ్చి సంచులు ఓపెన్ అయ్యి సంచులకి పచ్చనోట్లు వచ్చి ఊరుకుంటారా? అంటే పచ్చనోట్లకు ఏ ప్రభుత్వం అయినా అమ్మడబోతుందా? మీరేమో దానికి ఏం అతిథులేం కాదు. ఇందులో ఏ ఒక్కదాన్ని కూడా మేము తప్పుగా మాట్లాడడం లేదు. దీనిపైన ఓపెన్ ఛాలెంజ్ మేము ఆధారాలతో సహా చెప్తాం. ఎవరి దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నారు, ఎవరు ఎంత కమ్మడబోతున్నారు, ఏ అధికారి ఏం తీసుకున్నాడు అనే దాంతో సహా మేము లెక్కలతో సహా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము చెప్పిన తర్వాత పలానా అవినీతి పడంటే వాళ్ళ దగ్గర నుంచి మా దగ్గర బుక్కులో మీ పేరుంది రా అని చెప్పి వేరే పద్ధతిలో ఆమ్యామ్యాలు వసూలు చేసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని పెద్ద ఎత్తున ప్రజా పోరాటాల ద్వారా ఎదుర్కొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.